ఆవిడ వాళ్ళ అబ్బాయి. అయ్యో సారీ అండి. పర్లేదండి. ఏ పర్లేదురా, కాలు పచ్చడి అయిపోతాను. అంత కళ్ళు మూసుకుని. నా వేలు పట్టుకోపోయేది నీ కాలు వెరకొడితే ఏంటి? ఊరుకో. ఏమిటా నువ్వు అనేది? ఆ రోజు నన్ను వర్షంలో తడిపిన పిల్ల ఈ పిల్లే. అలాగా? చూడమ్మా, ఏది ఈ పిల్ల? అయ్య బాబోయ్, పుసుక్కుని నువ్వు నేను ఎంత తప్పు చేసేసాం. ఆ పెద్ద ఆయన కాళ్ళు పచ్చడి చేసేసాం. ఇంకా దీనికి ఉద్యోగం ఏమిస్తాడా కుర్రాడు? దీనికో దారి దొరుకుతేమో వీళ్ళిద్దరికి దారి చూపిస్తాది అనుకున్నాను. ఇప్పుడు గోదావరి అయిపోయింది నా బతుకు. అవును నాన్న, నాకు అదే భయంగా ఉంది. ఉండు, నేను ఆ పెద్ద ఆయన కాళ్ళు అట్టుకుని క్షమించమని బతిమాలుకుని వస్తాను. రేయ్, నాకు పిచ్చి టెన్షన్ ఎక్కిపోతాను. తొందరగా కానీ ఉండరా. రే సుబ్బిగా, ఇవాళ పంతులు పిలుచురా. ఏం తాత ముహూర్తం ఎన్నింటికి? 8:10కి. బాబు గారు అయిపోయిందండి. ఏంటయ్యా నువ్వు? బాబోయ్, అమ్మోయ్ బాబు, మీరు నన్ను క్షమించాలి బాబు. నిన్ను ఏమైందన్నా? బాబు గారు, మీరు కూడా నన్ను క్షమించేయాలి. కాదండి బాబు, ఈయన మా సీత పై ఆఫీసర్ అని తెలియక కాళ్ళు కూడా ఇస్తావా? పోలే నాన్న. పోన్లే పోన్లే అంటే నేను పోతాను రా. ఒరే తాత, ఈ కూతురు పెళ్లి నా తో కూర్చుంది. అంత మాట అనకండి బాబు గారు. ఇప్పుడు పుసుక్కును మీరు కాని సత్తే ఈ పెళ్లి ఆగిపోద్ది, నా కూతురు ఉద్యోగం పోద్ది. వద్దు బాబు గారు. వీడే మాట్లాడుతున్నా. పురుగుల మందు మనకి వదిలే. బాబు, నువ్వు కోతంత పెద్ద మనసు చేసుకుని మా సీతమ్మకు ఉద్యోగం ఇవ్వాలి. లేకపోతే అది పుసుక్కును పురుగుల మందు తాగేద్ది బాబు. అలాగే, మీరు వెళ్ళండి. వస్తానండి. రా, నీ తెరిసెలు ఎలా ఉన్నాయి? సూపర్. అదేంటిరా మొల్లెక్కావు? పిల్ల తండ్రివే, ముందుకొచ్చేదన్నా మాట్లాడు. నేను ఇప్పుడు ముందుకొస్తే అందరి ముందు పరువు పోతే నేను రాను. ఏ ఏంటావేంటి? లోపల నాకు మొలతాడు లేదు. నీకు మొలతాడు ఉందో కడ్రాయర్ ఉందో ఎవడో చూశాడు గానే ముందుకొచ్చి కట్నం అది అడుగు. నాకు కట్నం అది ఏం అక్కర్లేదు. అంతకి కాదు కూడదు అంటే 1000 రూపాయలు ఇమ్మను. ఆ బ్యాండ్ వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాలి కదా మరి. ఒరి నా తింగిరి, కట్నం నీకు కాదురా, నువ్వు వాళ్ళకి ఇవ్వాలి. నేనేమి ఇస్తాను, మొలతాడు లేదురా మొర్రు అంటుంటేని. అంతగా కాదు కూడదు అంటే ఏమే ఆ బండేల జేబులో 3 రూపాయల పావులు ఉండాలి. ఇలా కొట్టుకురా. ఇప్పుడు కట్నం ఇవ్వాలంటే వీళ్ళకి మనం. వద్దులేండి, ఉంచండి. అలకపాం మీద అబ్బాయికి హెలికాప్టర్ కొనిద్దరు కానీ ముందు అమ్మాయిని తీసుకురండి. వచ్చేస్తుందండి, వచ్చేస్తుంది. పెద్ద ముస్తాబే అక్కర్లేదు, ఎలా ఉంటే అలా వచ్చేమనండి. అమ్మాయి తెల్లరి గట్టి రెడీ అయిపోయిందండి. మరి పేరెంట్ వాళ్ళు రెడీ అవుతున్నారు. వచ్చేస్తుందండి, వచ్చేస్తుంది. ఉండరా. రాసుకున్న పౌడర్లో పూసుకున్న సెంట్లు చాలు గానీ పని చూడండి. నువ్వేంటి ఆగస్టు 15కి జెండా కర్రలా ముస్తాబయ్యావు? ఇలా చూస్తే మా వాడు ఖచ్చితంగా నచ్చలేదంటాడు. పౌడర్ కాస్త ఎక్కువగా ఉంది, ఏమీ చూసుకోరు అసలు. పూలు కూడా బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఓకే దా. ఇదేమి టూరు? హైదరాబాద్ వాళ్ళు ఇంతేనేమో. వచ్చింది చూడరా, దెబ్బకి దిమ్మ తిరిగిపోతుంది. షాక్ అయ్యావా? ముందే చెప్పానుగా దిమ్మ తిరిగిపోతుందని. నేను చెప్పాను నాలో సగమని. వీడే చూడు. ఎరా, అమ్మాయి ఎలా ఉంది? అమ్మాయి నీకు నచ్చలేదా? అర్థమైంది. నీకు నచ్చినప్పుడు నేను చస్తే పెళ్లి చేసుకోను. వద్దని చెప్పేస్తాను. అది కాదురా. ఆయన మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీకు నచ్చితేనే నన్ను పెళ్లి చేసుకుంటారట. గతాన్ని గుర్తు చేసుకుని నా భవిష్యత్తుని నాశనం చేయకండి. వాళ్ళందరికీ దేవుడైన మిమ్మల్ని నేను వరం ఇమ్మని కోరడం లేదు. ఇంకో శాపాన్ని మాత్రం ఇవ్వొద్దని కోరుతున్నాను. క్షమించండి, మా వాడికి మీ అమ్మాయి నచ్చలేదు. బాబు, కుర్రోడు మోడల్ గా ఉన్నావు, భలే స్టాండర్డ్ సంబంధం దొరికిందని సంబరపడ్డాను. ఇంత దూరం వచ్చాక ఇప్పుడు నువ్వు కాదన్నావు అంటే దాని బతుకు మీద దెబ్బడిపోద్దు బాబు. బాబు మీకు ముందే చెప్పాను కదండి,
మా శివాజీకి ఇష్టం లేకపోతే ఈ పెళ్లి జరగదని. బాబు ఇదిగా ఆ గూట్ట పురుగుల మంది ఉంటది ఎలా కొట్టుకురా. ఏదో పత్తి పంట పోతేనే ఆ రోజు తాగాను, మరి కూతురు 100 ఏళ్ళ పంట పోతే తాగద్దేంటి? ఏంట ఏడుపు? పుసుక్కులు మొత్తం అంతా నేను ఒక్కడిని ఏం తాగేనులే, సగం నీకు పిల్లలకి కూడా మిగులుతాను. ఆగండి. నాకు అమ్మాయి నచ్చలేదని ఎవరు చెప్పారు మీకు? ఈరే చెప్పారండి. రేయ్, ఆ అమ్మాయిని చూడగానే మొహం మార్చుకుని అలా బయటికి వెళ్ళిపోతే ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? ఏమిటి నువ్వు అర్థం చేసుకుంది? నీ బొందా? నీ ప్రేమ గొప్పదా మన స్నేహం గొప్పదా అని చిన్న టెస్ట్ చేశాను అంతే. ఏంటో నువ్వు అనేది? అవునరా, నీ ప్రేమ కన్నా నా స్నేహానికి విలువించు. నువ్వురా నిజమైన స్నేహితుడివి. అంటే ఆ అమ్మాయి నీకు చాలా బాగుంది. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. చెయ్యి కొత్త సొక్క నలిగిపోద్ది. అయ్యి బాబాయ్ రాయట్టుకొచ్చేస్తున్నారేంటండి బావగారు? కొంప తీసి మా అమ్మాయిని అప్పుడే చంపేస్తారా? ఫోటో తీసుకోవడానికి నువ్వు తప్ప నువ్వు ఫోటోలు దిగడానికి ఇంకెవరన్నా మిగిలారా? మిగలపోవడం ఏంటి? సాకలు మిగిలాడా, పంతులు మిగిలాడా, మంగళ మిగిలాడా, ఆ గేదెలు కాసే పిల్లంకడ మిగిలాడా? వాళ్ళు కాదు, చుట్టాల్లో ఎవరైనా మిగిలారా అని. అవును, శివాజీ ఏడి? అంటే మరి అవును, ఏడి? రే శివాజీ, అక్కడ అందరూ ఫోటోలు దిగుతుంటే ఇక్కడే చేస్తున్నారా? అది డ్రైవర్ డబ్బులు అడిగితేను. సర్లే పద, ఫోటోలు తీసుకుందాం. నేనెందుకురా? రే, జీవితాంతం గుర్తుడే తీపి గుర్తులు రేవి. రండి, ఆయనకు మొదటి భార్య మీరే కదా, సవతుల్లా కలిసి తీయించుకుందాం. రెడీ? రెడీ. ఆగదు. రే, పరాయి వాళ్ళ దూరంగా నిలబడ్డాంటరా, దగ్గర రండి. ఆ రోజు నెత్తి మీద శనెక్కి తాగిన మైకుల్లో నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా మీ మీద నా అంత నీచుడు పడకుండా ఉంటాడు. నేను పాపం చేశాను, క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు. క్షమించాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను చేసిన తప్పే. తప్పుడు మనుషులు తప్పులే చేస్తారు. ప్లీజ్, జరిగింది ఒక పీడకలని మర్చిపోమ్మంటావా? చూడు చూడు, ఒంటి మీద గాయాలే ఇంకా మానలేదు, మనసుకు తగిలిన గాయాన్ని ఎలా మర్చిపోమ్మంటావు? రేపు నా భర్త ఈ గాయాలేంటని అడిగితే ఏం చెప్పమంటావు? నీ స్నేహితుడి రాక్షసత్వానికి నిరంతరం అని చెప్పమంటావా? నీలాంటి రాక్షసుని క్షమించి వదిలేస్తే ఆడజాతి నన్ను క్షమించదు. అప్పుడు నీ నుంచి నేను తప్పించుకోగలిగాను, కానీ ఇప్పుడు నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీ మీద పగ తీర్చుకోలేనేమో అనుకున్నా, కానీ దొరికావు, కరెక్ట్ గా దొరికావు. ఇప్పటి వరకు వంశీ నీకో ఫ్రెండ్, ఇప్పుడు నా మొగుడు. ఆయన గుండెల నిండా దేవుళ్ళ ఉన్న నిన్ను రాక్షసుణ్ణి చేస్తా. నీ కారణంగా నేను పడ్డ మానసిక క్షోభని 1000 ఇంతలు నువ్వు పడేలా చేసి నిన్ను కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తా. అంతవరకు ఈ సీత నిద్రపోదు, నిన్ను నిద్రపోనివ్వదు. ఏంటి బావగారు
అంతగా నిలికేస్తున్నారు ఏం పోయింది ఏంటి అగ్గి పెట్టే ఇక్కడ ఎక్కడో పెట్టాను. అగ్గి పెట్టిపోయిందా అమ్మా! దొంగ, దొంగ, పట్టుకోండి, పట్టుకోండి, దొంగ, దొంగ, పట్టుకోండి, పట్టుకోండి, దొంగ. ఏమైందిరా? పోయింది మన పరువు మొత్తం సంకనాకిపోయింది. ఏమైందా? మా ఇయ్యంకుడు గారు పెట్టి దొంగట్టుకుపోయాడు. మన ఇంట్లో పెట్టుకోవడం ఏంట్రా? ఏమున్నాయి అందులో? పెట్టి నిండా ఉన్నాయి 50-60 వేలా? కాదు పుల్లలు, పుల్లలా? అగ్గి పుల్లలు. అగ్గి పుల్లలేంట్రా? మరి అగ్గి పెట్టులో అగ్గి పుల్లలు కాకపోతే సిగ్గు బిళ్ళలు ఉంటాయా? అంటే పోయింది అగ్గి పెట్టా? మరి అందుకే కదా ఈ టెన్షన్ అంతా. ఒరే నీ అబ్బా ఎదవ అగ్గి పెట్టిపోతే ఎలక్షన్ లో పోలింగ్ పెట్టిపోయినట్టు ఇంత ఆడావుడేట్రా? ఏ అగ్గి పెట్టి పెట్టి కాదా? కాకపోతే దాన్ని అగ్గి పెట్టని ఎందుకన్నారు? ఏ తాటి మట్టో ఈత చెట్టో అనొచ్చుగా. అసలు ఆ పురుగుల మందు నేను తాగాల్సిందేనా? నువ్వు తాగి మమ్మల్ని చంపుతున్నావు. పో అక్కడికి. ఆ పోతా. తీసుకోండి. శివాజీకి ఇచ్చావా? లేదు. వాడు లేచి ఉంటాడు, వెళ్ళివు. అలాగే. సీత, వాడు షుగర్ ఎక్కువ వేసుకుంటాడు, 3 స్పూన్లే. అయ్యి బాబు, ఏంటండి పెట్టి సర్దేసుకుంటున్నారు? పెళ్ళైపోయింది కదరా, హాయ్. నాకు ఇక్కడేం పని? ఇద్దరం ఇక్కడే ఉంటే అక్కడ ఆఫీస్ పనులు ఫ్యాక్టరీ పనులు ఎవరు చూసుకుంటారు? చా, అవి చూసుకుంటాకే ఆ పుట్టాయిని అక్కడ పంపించాను. ఈ 3 రోజులు నువ్వు నాతో ఉండాల్సిందే, లేకపోతే నాకు పిచ్చి బోర్ పెట్టేస్తున్నారు. తోడుగా నీ భార్య ఉందిగా. ఉంటే నీతో సమానమా? కాదు, నాకన్నా ఎక్కువ. ఉమ్, ఇవాటి నుంచి నీలో సహం ఆవిదే. అది మిగతా సగం. షుగర్ సరిపోలేదా? కరెక్ట్ గా సరిపోయింది. తను పెట్టిన కాఫీ ఎలా ఉంది? చాలా బాగుంది. రే, నన్ను వదిలేదని వెళ్ళిపోతాను. ఏమయ్యోయ్, పుసుక్కుని అలాగే వెళ్ళిపోకు. నువ్వు మా అమ్మాయి పెళ్లి చేయించినోడివి. నీకు తువ్వాలగొడ్డో చేతిగొడ్డో ఎట్టుకోవాలి. మరి మేము శ్రీ సాయినాథ్ క్లాత్ స్టోర్స్కి వెళ్ళి రేపు పట్టుకొస్తాను. డబ్బులు మోపు చేసుకోరు కదా మరి. అల్లుడు, ఆ. ఓ ఏరిసనక్కాయ భోంచేస్తావేంటి? ఆ, చేత్తా. అయ్ బాబోయ్, నీకు ఇవ్వకపోతే పుసుక్కుని వెళ్ళిపోతావేమో. ఇదిగో ఇదిగో అల్లుడు, ఆ. ఆనక అమ్మాయిని తీసుకుని అమ్మోరు గుడికి వెళ్ళిరా. ఉమ్, పక్కనే సేవ అడుగు తీసేసినంత. అబ్బే 10 కిలోమీటర్ లోపే. మనం ఏం కోరుకుంటే జరిగిపోద్ది. వెరీ గుడ్. అయితే మేము ముగ్గురు కలిసి వెళ్తాం. రే, నాకేం కోరికలు లేవు, మీరు వెళ్ళరంట్రా. నీకు లేకపోతే మాకు రికమెండ్ చేయదు కానీ పద.